ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దాయాది దేశానికి గట్టి షాక్ ఇచ్చింది కేంద్రం. పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశ పర్యాటకులు 48 గంటల్లో ఇండియాను వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు రద్దు చేసుకోవడంతో పాటుగా ఆ దేశవాసులకు వీసాలు నిలిపివేయాలని నిర్ణయించింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడంతో పాటుగా అటారీ సరిహద్దును మూసివేసింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అయింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భద్రతా వ్యవహారాల కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 2.5 గంటల పాటు టెర్రర్ అటాక్పై సుదీర్ఘంగా చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేబినెట్కు వాస్తవ పరిస్థితిని వివరించారు. టెర్రర్ అటాక్ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. ఉగ్రవాదానికి మద్దతివ్వడం నిలిపివేసే వరకు పాకిస్తాన్తో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం 1960 వెంటనే నిలిపివేయనుంది. భారత్ పాక్ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్లోని అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ను వెంటనే మూసివేయాలని నిర్ణయించింది. సరైన ధ్రువపత్రాలతో పాక్కు వెళ్లిన వాళ్లు మే 1 లోపు తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పించనుంది. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. The integrated check post Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ జాతీయులు భారత్లోకి ప్రవేశించేందుకు నిషేధం విధించింది. గతంలో ఇచ్చిన వీసాలు రద్దు చేయడంతో పాటు ఇప్పటికే భారత్లో ఉన్న పాకిస్తాన్ పౌరులను 48 గంటల్లో స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. Pakistani nationals will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. Any Pakistani national currently in India under SPES visa has 48 hours to leave India. భారత్లోని పాక్ హైకమిషన్లో ఉన్న సైనిక, వాయు, నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశించింది కేంద్రం. ఇదే సమయంలో ఇస్లామాబాద్లో ఉన్న భారత త్రివిధ దళాల సలహాదారుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా ఎంబసీలో ఉన్న సిబ్బందిని 55 నుంచి 30కి కుదించాలని, మే 1 నుంచి అమలు చేయాలని ఆదేశించింది. Defense, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defense, navy and air advisors from the Indian High Commission in Islamabad. Overall strength of the High Commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. పహల్గామ్ ఘటనలో 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుక చర్యను తీవ్రంగా పరిగణించిన కేంద్ర కేబినెట్ ఉగ్ర సంస్థల విషయంలో తీసుకోవాల్సిన అంశాలపై సైతం చర్చించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం చర్యలను బహిర్గతం చేసి ప్రపంచం ముందు దోషిగా నిలిపేలా సమాలోచనలు చేసింది. ముష్కర మూకలను మట్టుపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని మిలిటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है. भारत का एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है. मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा. అయితే పహల్గామ్లో జరిగిన దాడిపై పాకిస్తాన్ స్పందించింది. అటాక్తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. అయినప్పటికీ భారత్ ఆగ్రహాన్ని చూసిన పాకిస్తాన్ సరిహద్దుల్లో అలర్ట్ అయింది. ప్రతిదాడి చేస్తుందనే భయంతో బార్డర్లో భారీగా సైన్యాన్ని మోహరించింది.